ద్విచక్ర వాహనం నడిపే వారంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా రవాణా శాఖ కార్యాలయం చేపట్టిన బైక్ ర్యాలీని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, జిల్లా రవాణా అధికారి ఎం సురేష్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ బ్యాంకులు, రోటరీ క్లబ్ తదితర సంస్థల ద్వారా సేకరించిన 550 హెల్మెట్లను ప్రజలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా బైక్ నడపరాదని స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు బైక్ ర్యాలీ నిర్వహించిన రవాణా శాఖ అధికారులను అభినందించారు. మనకి ఆర్టీఓ గారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే హానరబుల్ సుప్రీంకోర్టు వారు పూర్వకాలంలోనే మనకి అందరూ 2 వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయాలి, లేని పక్షంలో ప్రమాదాలకు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ లో భాగంగా హానరబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక 550 హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ హెల్మెట్స్ అన్నిటినీ కూడా మా దగ్గర పనిచేసే అనార్గనైజర్ సెక్టర్స్, ప్రాసెస్ సర్వర్స్, అటెండర్స్ ఎవరైతే హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్మెట్స్, బండి కొనుక్కునేటప్పుడు కూడా దాదాపుగా హెల్మెట్ అనేది కొంటేనే బండిని అమ్ముతున్నారు. కానీ దాన్ని ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేక పాడు చేసుకోవడం మూలంగా కొంతమందికి మేము ఇవ్వగలిగిన వాళ్ళకి 350 వరకు మా దగ్గర ప్రొవైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాము. వాహన ప్రమాదాల చట్టం కింద వచ్చే కేసులన్నింటినీ బీయింగ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ డీల్ చేస్తూ ఉండాలి. ఒక కేసు డీల్ చేసేటప్పుడు ఒక యూత్, చిన్న పిల్లాడు కానీ 18 years 20 years వాళ్ళు మోటార్ బైక్ మీద రైడ్ చేస్తూ వితౌట్ వేరింగ్ ఎనీ హెల్మెట్ అన్నప్పుడు వాళ్ళ గనక ఏదైనా ప్రమాదం జరిగితే విపరీతమైన యాంపుటేషన్స్, హెడ్ ఇంజరీస్ అయ్యి బెడ్ రిడెన్ అయిపోయి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ కేసెస్ మేము చేస్తాం కాబట్టి ఆ సెన్సిటివిటీ మాకు అనేది అనిపించి అసలు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి, ఉంటేనే ఎందుకు మనం హెల్మెట్ ధరించాలి, ధరించడం మూలంగా ఏంటి లాభాలు అనేది అందరికీ తెలుస్తుంది.